అందరి నమస్తే। ఈరోజు ఇంపార్టెంట్ వార్త కాళేశ్వరం రిపోర్ట్ పైన ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో అనే ఆసక్తిగా చూస్తున్న వాళ్ళకి నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ వార్త। కమిషన్ రిపోర్ట్ కొట్టేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు హైకోర్టుకు పోయినరు। ఈ రోజు రేపు విచారణ రావచ్చు। ఆ రిపోర్ట్ ఎందుకు కొట్టేయాలని వీళ్ళు అడుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్। అంటే వీళ్ళకున్న గ్రౌండ్ ఏంది, ప్రభుత్వం చేసిన తప్పులేంది, కమిషన్ చేసిన తప్పులేంది, వీళ్ళిద్దరూ కలిసి చేసిన తప్పులేంది, అసలు ఎక్కడ వీళ్ళకు లీగల్ గ్రౌండ్ దొరికింది, అసలు దీనిలో ప్రభుత్వం ఏం చేద్దాం అనుకున్నది, ఏమైంది, ఫైనల్ గా కేసీఆర్ కోర్టును ఆశ్రయించాలి అనే ఒక గ్రౌండ్ ఇచ్చింది ఎవరు, ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం। సబ్స్క్రైబ్స్ అందరికీ థ్యాంక్స్। ఇక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి, తెలంగాణ ప్రజలందరికీ చేరవలసిన వీడియో। మొదటి నుంచి కూడా ఈ కమిషన్ ఎప్పుడో పోయిన సంవత్సరం మార్చిలో వేసిండ్రు, అప్పటి నుంచి దాదాపు 17 నెలలు విచారించి ఓ రిపోర్ట్ ఇచ్చింది। బట్ ఆ రిపోర్టు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వేసిన వేషాలు ప్రభుత్వాన్ని రెడ్ హ్యాండెడ్గా దొరికించినట్టుగా కనిపిస్తుంది। ప్లస్ కమిషన్ కూడా అంత టైం తీసుకొని 17 మంత్స్ టైం తీసుకొని వాళ్ళు చేయాల్సిన ఒక ప్రొసీజర్ను ఫాలో కాలేదనేది రెండో పాయింట్। అసలు ఎక్కడ ప్రొసీజర్ తప్పినట్టు కనిపిస్తుంది, ప్రభుత్వం ఏం చేసింది, అన్ని అంశాల మీద మాట్లాడదాం। ఏమైందంటే వీళ్ళు 665 పేజీల రిపోర్ట్ ఇచ్చారు ముందు। 665 పేజీల రిపోర్టును 60 పేజీల కుదిస్తూ ఒక ఐఏఎస్ కమిటీ ఒక చిన్న రిపోర్ట్ తయారు చేసింది। దాన్ని క్యాబినెట్ తీర్మానం చేసి, క్యాబినెట్ తీర్మానం చేసిన కొద్దిసేపట్లోనే ఒక 10-15 నిమిషాల గ్యాప్లోనే ముఖ్యమంత్రి, మినిస్టర్స్ అందరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దానిలో ఏవేవో అంశాలు ఉన్నాయి, దానిలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు, హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు, ఈటెల రాజేందర్ అవినీతికి పాల్పడ్డాడు, ఇట్లా అందరి మీద అవినీతి ఆరోపణలు చేసింది। దాని మీద అసలు ఆ రిపోర్టును 665 పేజీల రిపోర్టును 60 పేజీలో కుదించడం చట్టబద్దమేనా అనేది ఫస్ట్ పాయింట్। అది చట్ట వ్యతిరేకం అనేది చాలా మంది నిపుణులు చెప్తున్నారు। యాజ్ ఇట్ ఈస్ ఉండాలి, కమిషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో యాజ్ ఇట్ ఈస్ పబ్లిక్ డొమైన్ లో పెట్టేసేయాలి। పబ్లిక్ డొమైన్ లో పెట్టడం అంటే 4 వాట్సాప్ గ్రూపుల్లో అన్అఫీషియల్ వేయడం కాదు, అఫీషియల్ గా దాన్ని పబ్లిక్ డొమైన్ లో గవర్నమెంట్ వెబ్సైట్స్ లో పెట్టాలి। ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ పని చేయలేదు। ప్లస్ అసలు 665 పేజీలు ఐఏఎస్ చదవనికే 2 రోజులు టైం పట్టింది, 2 రోజుల్లో 665 పేజీలు ఎట్లా చదివిందో తెలియదు। ప్లస్ 60 పేజీల రిపోర్టును జస్ట్ క్యాబినెట్ లో సబ్మిట్ చేయగానే ఒక 5-10 నిమిషాల్లోనే ఈ సీఎం, మినిస్టర్స్ ఎట్లా చదివినరు, ఎట్లా బయటకు చెప్పిండ్రో కూడా తెలియదు। అట్లా బయటకు చెప్పొచ్చా ఆ ప్రెస్ మీట్ పెట్టి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్। రిపోర్ట్ పబ్లిక్ ఇవ్వాలి, పబ్లిక్ చదువుకుంటారు, దానిలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే కోర్టుకు పోవాలి, కోర్టులో చూసుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నా, ఇంకేమైనా చేయాలన్నా, ఏమన్నా ఏసీబీ లాంటిది ప్రయోగించాలన్నా, సిట్టు లాంటిది వేయాలన్నా, దీని మీద ఏదైనా కూడా ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి। కానీ వచ్చి పబ్లిక్ గా కూర్చొని రిపోర్టు ఇది ఇట్లయింది అని చెప్పాల్సిన అవసరం లేకుండే అనేది ఒక పాయింట్। అయితే అసలు ఈ కమిషన్ లాస్ట్ మంత్ 31 నాడు రిపోర్ట్ చేసింది గవర్నమెంట్, మధ్యాహ్నం 12-12:30 టైంలో ఇచ్చింది। ఇస్తే సాయంత్రం లోపే మీడియాకు వచ్చేసింది పాయింట్స్ మొత్తం, సాయంత్రం లోపే సీల్డ్ కవర్ లో ఇస్తే మీడియాకి ఎట్లా రిలీజ్ అయినాయి, మీడియాలో క్యాబినెట్ తీర్మానం కన్నా ముందే ఎట్లా ఇవన్నీ కూడా రిపోర్ట్ అయినాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్। ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, కరెంటు కమిషన్ గుర్తుంది కదా మీకు, కరెంటు కొనుగోలులో అక్రమాలు అని చెప్పి ఎల్ నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి పెడితే ఆ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి రోజు చిట్చాట్ చేసి మీడియాకి చెప్పేవాడు, అవే బేస్ చేసుకుని లాస్ట్ ఎల్ నరసింహారెడ్డిని తప్పించాల్సి వచ్చింది, అక్కడ నుంచి ఎల్ నరసింహారెడ్డి తప్పుకోవాల్సి వచ్చింది ఆ కమిషన్ చైర్మన్ పదవి నుంచి। ఇక్కడ కూడా అట్లాంటిది ఒకటి జరిగింది, ఇది ఒక మిస్టేక్। ఇది 665 పేజీల నుంచి 65 పేజీలకు చేయడం, మ్యానిపులేషన్ చేయడం అనేది చట్ట విరుద్ధం అనేది చాలా మంది చెప్తున్నారు। కేబినెట్ తీర్మానం చేయకముందే పేపర్లకు ఎట్లా లీక్ అయింది అనేది రెండో వార్త। ఇట్లే ఘోరంగా దొరికిపోయింది, అంటే ప్రభుత్వం దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నది అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది, ఉన్నది ఉన్నట్టుగా పెట్టలేకపోయింది। అసలు హైకోర్టుకు పోవడానికి ఇట్లాంటి లీగల్ గ్రౌండ్స్ చాలా ఉన్నాయి। ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులు మనం చూసినాం, ప్రభుత్వం చేసిన తప్పుల తర్వాత కమిషన్ చేసిన తప్పులు కూడా మనం చూడాలి। కమిషన్ 1952 యాక్ట్ ప్రకారం కమిషన్ ఏర్పాటైంది, ఖచ్చితంగా ప్రొసీజర్ ఫాలో కావాలి, వాళ్ళు విచారించే పద్ధతి ఎట్లా విచారిస్తున్నారు, ఎట్లా ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్। బట్ దానిలో ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్ అయితే కనిపిస్తున్నాయి। ఒకటి, అసలు నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఇంత విచారణ జరుపుతున్నప్పుడు వాటిని నిర్మాణం చేసిన సంస్థలు పిలవాలి కదా ముందు, నిర్మాణం చేసిన సంస్థను పిలవకుండా మిగతా వాళ్ళని పిలిస్తే ఏమొస్తుంది? దానిలో ఎల్ఎన్టీ వాళ్ళు కావచ్చు, మెగా వాళ్ళు కావచ్చు, అవసరమైతే సబ్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఎవరెవరో ఉన్నారు చాలా మంది, వాళ్ళు ఎవరిని విచారించలేదు, ప్లస్ ఆఫీసర్స్ ని పిలవలేదు। ఆఫీసర్స్ అంటే
అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పిలుస్తారు, అప్పుడు సిఎస్ గా పనిచేసిన ఆఫీసర్ని పిలువరు. ఈటెల రాజేందర్ని పిలుస్తారు, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు ఇప్పుడు సిఎస్ గా ఉన్నారు, ఆయన పిలువరు. హరీష్ రావును పిలుస్తారు, హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఉన్న ఓఎస్డీని పిలువరు. ఇట్లా ఆఫీసర్స్ పిలవలేదు. తర్వాత కాంట్రాక్ట్ సంస్థలను, ఇందాక చెప్పిన కాంట్రాక్ట్ సంస్థలను పిలవలేదు. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. క్రాస్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. కోర్టుల్లో అయినా ఎక్కడైనా లాస్ట్ కి రచ్చబండ మీద ఒక పంచాయతీ పెట్టి ఒక పెద్ద మనిషి అయినా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. నువ్వేం చెప్తావో చెప్పంటారు, పక్కనే ఉంటాడు ఆయన, ఇంకో ఆయన నిందితుడో లేకపోతే కంప్లైంట్యో ఎవరెవరు, నువ్వేం చెప్తావో చెప్పు, అసలు ఏంది నువ్వేం చెప్తున్నావు అని మాట్లాడతారు. ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు. అసలు కమిషన్ అనేది కేవలం రిపోర్ట్ మాత్రమే చేయాలి, ఎవరు నిందితులు అని తేల్చకూడదు. ఇంకా కమిషన్లే ఎవరు నిందితులు తెలిస్తే కోర్టులు చట్టాలు అవన్నీ ఎందుకు? అసలు దీనిలో నిందితులు అని కమిషన్ తేల్చింది అనేది వీళ్ళు చెప్పిన వ్యవహారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రులు అందరూ చెప్పింది కదా, వీళ్ళే దోషులు తేల్చేసిన, వీళ్ళు ముగ్గురే మొత్తం అని తేల్చేసారు అనేది ఒక 4వ పాయింట్. ఈ 4 పాయింట్లు కూడా బహుశా వీళ్ళకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదేంది ఒక పూటలో ఏం జరగలేదు, దాదాపు 15 నెలలు చేసినప్పుడు దాన్ని పద్ధతిగా ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఇంకొకటి ఏంటంటే అసలు క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేది గవర్నమెంట్ కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చే కన్నా ముందే పేపర్ లీకులు ఇచ్చేసింది. రేవంత్ రెడ్డి మాట్లాడేసింది ప్రెస్ మీట్ లో, అసలు క్యాబినెట్ ఆమోదించాలి. క్యాబినెట్ ఆమోదించకపోతే చీఫ్ సెక్రటరీ సంతకం చేస్తారు. వందల వేల మంది ఇంజనీర్స్ 3 సంవత్సరాలు కుటుంబాలను అన్నింటిని వదిలిసిపోయి అడవిలో ఎట్లా ఉంటారు, ఎట్లా పనిచేస్తారు? అసలు దీనిలో ఇంకొకటి నిలవలేదు, సెంట్రల్ సంస్థలు నిలవలేదు. సెంట్రల్ సంస్థలు 12 సంస్థలు పర్మిషన్ ఇచ్చినాయి. 12 సంస్థలు పర్మిషన్ ఇచ్చినాయి కాళేశ్వరం ఘటనకి. అట్లా అన్నప్పుడు మరి ఆ 12 సంస్థలు సిడబ్ల్యూసీయా లేకపోతే ఇంకా పర్యావరణ సంస్థల, అటవీ శాఖన, ఏమేమి ఉన్నావో వాటిని పిలవాలి కదా, వాళ్ళని కనీసం పిలవలేదు. ఆ 12 శాఖను పిలవడం కూడా ఇది చేసిన ఒక పెద్ద తప్పులాగా కనిపిస్తుంది. ఇక వీళ్ళిద్దరూ కలిసి చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి చేసిన తప్పులు ఏముంది, మొత్తం గైడ్లైన్స్ వైల్ చేసేసారు. అసలు వీళ్ళిద్దరు కలిసి చేసిన తప్పులు ఏంటంటే, అసలు ఈ కమిషన్ ఏర్పాటు చేసింది దీనిలో ఎందుకు తుమ్మిడేటి నుంచి మెడిగడకు మార్చిండ్రు, అన్నారం సుందిల్లా ప్లేసెస్ ఏమైనా మార్చిండ్రా, అసలు ఎందుకు కుంగిపోయింది, ఇది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఈ కమిషన్. కానీ దీనిలో అవినీతి గురించి కాదు, అసలు అవినీతి ఎవరు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అని తేల్చే వ్యవహారం కాదు ఇది. కానీ ఆ కమిషన్ రిపోర్ట్ 60 పేజీల రిపోర్ట్ చూస్తేనేమో మొత్తం అవినీతి చుట్టే ఉన్నట్టుగా వీళ్ళే బయటకు వచ్చి మాట్లాడేసిండ్రు. అసలు ఈ ప్రొసీజర్ తప్పు, వీళ్ళు చేసిన కమిషన్ వ్యవహారం వేరు, వీళ్ళు మాట్లాడింది వేరు. ఇది వీళ్ళిద్దరు కలిసి చేసిన తప్పులాగా కనిపిస్తుంది. అసలు తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు మార్చినప్పుడు సిడబ్ల్యూసీ నీళ్లు ఉన్నాయా లేదా అని రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు. ఆ రిపోర్టు పరిశీలించిండ్రా? అసలు ఆ రిపోర్టుకు సంబంధించి సిడబ్ల్యూసీ కూడా పిలిచి మాట్లాడాలి కదా కమిషన్. సిడబ్ల్యూసీకి ఏం నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళు పిలవలేదు, అందుకే పిలవలేదు. ప్లస్ ఇక్కడ కేబినెట్ ఆమోదం లేకుండా అన్నారు కదా, ఇది ఒక మనిషి మెదడులో మొదలైన ఆలోచన కావచ్చు, ఒక కేసీఆర్ ఆలోచన కావచ్చు కాళేశ్వరం కట్టాలని. కానీ అది ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఎంతమంది పనిచేయాలి? చీఫ్ సెక్రటరీ పనిచేయాలి, ఇంజనీర్స్ పనిచేయాలి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొత్తం పనిచేయాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేయాలి. మరి కేబినెట్ ఆమోదం లేకుండా వీళ్ళందరూ చేయగలిగిందా? మరి కేబినెట్ ఆమోదం లేకపోతే అసలు చీటింగ్ కేసే పెట్టొచ్చు ప్రభుత్వం. ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు? కేబినెట్ ఆమోదం లేకుండా ఇన్ని డబ్బులు వేస్ట్ చేసిందనో, ఇదైందనో అదైందనో ఏదైనా కూడా పెట్టొచ్చు. ఇప్పుడు చాలా మంది ఇన్వాల్వ్ చేయకుండా కమిషన్ రిపోర్ట్ చేసింది. ఇప్పుడు హైకోర్టుకు పోయినారు కాబట్టి హైకోర్టులో ఖచ్చితంగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కదా. వీళ్ళందరూ ఇప్పుడు ఇన్వాల్వ్ కావాలి, ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి. కమిషన్ ఏమేమి తప్పులు చేసిందో అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో కనిపిస్తుంది. అసలు ఆ రిపోర్టు నిలవదు. గతంలో చాలా రిపోర్ట్లు వచ్చినాయి, ఏ రిపోర్ట్ కూడా లీగల్ గా నిలవలేదు. ఈ రిపోర్ట్ నిలవదని చాలా మంది నిపుణులు చెప్తూనే ఉన్నారు ఆల్రెడీ. బట్ వీళ్ళేమో ఏమో చేస్తాం, ఏదో చేస్తామని అంటున్నారు. ఫైనల్ గా మొత్తం చూసిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పులు కావచ్చు, కమిషన్ చేసిన తప్పులు కావచ్చు, ఇద్దరు ఉమ్మడిగా చేసిన తప్పులు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ కమిషన్ రిపోర్టు నిలుస్తుందా, లేకపోతే కరెంట్ కమిషన్ లాగానే అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్ గా ఇది కేసీఆర్ అండ్ హరీష్ రావు కోర్టుకు పోవడం అనేది ఒక పూటలో జరిగింది కాదు. కమిషన్ రిపోర్ట్ వచ్చిన మరుక్షణం నుంచి దీని మీద కసరత్తు స్టార్ట్ చేసిన వాళ్ళు అడ్వకేట్స్ పిలుచుకొని మాట్లాడారు, రిటైర్డ్ ఇంజనీర్స్ పిలుచుకొని మాట్లాడారు. దీనిలో ఏం జరిగింది, ఏమైంది, రిపోర్ట్ ఏమి ఇచ్చింది, ఒక కమిషన్ ఎట్లా వ్యవహరించాలి, ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి, అన్ని అంశాల మీద. ఇప్పుడు హైకోర్టులో వాదించేది కూడా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు వీళ్ళు 20 నెలలు మొత్తం కథలు చెప్పి నడిపించేసిన గవర్నమెంట్ ని తీరా చూస్తే దానిలో ఏమున్నట్టు, ఏముందో ఏం లేదో తెలుస్తుంది, తర్వాత తెలియవచ్చు. కానీ వీళ్ళు ఒక సిస్టమ్ ఫాలో కాకుండా కేవలం దీన్ని పొలిటికల్ గా వాడుకుందాం అనే ఒక ప్రయత్నం గట్టిగా చేసినట్టుగా కనిపిస్తుంది కదా. మొత్తం పొలిటికలే. ఇప్పుడు ఇంకా అది
తెలుగులో అనువదించి ఆ రిపోర్ట్ అంట ఊరూరా పంచుతారంట. ఇవన్నీ కూడా పొలిటికల్ కోసం చేసినవి కాకపోతే దేనికోసం చేసినాయి అనాలి. ప్లస్ మీరు పేపర్ ముందే లీకులు ఎట్లా ఇచ్చిండ్రు, అది పొలిటికలే కదా. ముఖ్యమంత్రి మంత్రులు ఏం చదవకుండా ఎట్లా ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఇది కూడా పొలిటికలే కదా. దీనిలో పొలిటికల్ గా కేసీఆర్ ను తర్వాత బీఆర్ఎస్ ను కార్నర్ చేయడానికి ప్రభుత్వం వాడుకున్నది అనేది క్లియర్ గా కనిపిస్తుంది. 20 months అయితే డ్రామా నడిపించారో ఆ డ్రామాకు తెరబడే రోజు కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. చూద్దాం హైకోర్టులో ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.